నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే. దినాధిపతి అయిన సూర్య భగవానుడు గ్రహాధిపతి. ఈ దినేశ్వరుని కుమారుడు శనీశ్వరుడు. శని అంటే నెమ్మదని, మందమని అర్థం. శనైశ్చరుడు మందంగా పరిభ్రమిస్తాడు. మందుడు అని పిలువబడే ఈ కమలమిత్రుని పుత్రుడు ఏ జీవికి శత్రువు కాడు. గ్రహాలు పరమాత్మ నిర్దేశించిన గగనమండల కార్యాలయాలు. అవి ఏ జీవి కర్మఫలాలను ఆ జీవికి క్రమం తప్పకుండా అందించే సంధానకర్తలు. ఏ ప్రాణి పట్ల పక్షపాతంతో గ్రహాలు ప్రచలించవు. ఆ దినకరుని కుమారుడు అయిన శనైశ్చరుడు శుభకరుడే అవుతాడు తప్ప అపకారకారకుడు కాడు. అలాంటి శనైశ్చరుడు వెలిసిన ఎన్కతల గ్రామ ఆలయ విశేషాల్ని ఈనాటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. గ్రహం అంటే గ్రహించేది. జీవుల ప్రారబ్ధ కర్మల్ని గ్రహించి ఎవరి పాప పుణ్యాలను వారికి సంక్రమింపచేయటమే ఈ గ్రహ కూటమి కర్తవ్యం. గ్రహ ముఖ్యుడైన శనిదేవుడు సూర్యదేవరకు ఛాయాదేవికి జన్మిస్తాడు. ఈ నీలవర్ణుడు నల్లని రంగుల్ని మందవారమని పిలువబడే శనివారాన్ని ఇష్టపడతాడు. పుష్యమాస కృష్ణపక్ష అష్టమా ప్రయుక్త స్వాతి నక్షత్రంలో జన్మించిన శని నల్లటి పూలమాలలు, నల్లటి రథం, నల్లటి గొడుగు ధరించి చరిస్తూ ఉంటాడు. యమధర్మరాజుకు సహోదరుడైన ఈ శనీశ్వరుడు ఎన్కతల గ్రామంలో భక్కప్రభు ప్రేరణతో 1993లో ప్రతిష్ఠితుడైనాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. దివాకరుడైన ఈ సూర్యపుత్రుడికి దైవాకరి అనే పేరు ఉంది. కాటుక కొండలా కనిపించే మృదుల హృదయుడైన శనేశ్చరుడు వైభవోపేతంగా విలసిల్లిన ఈ మందిరం ఆంధ్రప్రదేశ్లోని రంగారెడ్డి జిల్లా మోమిన్పేట మండలం ఎన్కతల గ్రామంలో 15 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. ప్రకృతి సోయగాలు, మౌన స్వాగత గీతాలు వినిపించే దారి వెంబడి ఈ ఆలయ సందర్శనానికి వెళ్లే భక్తులకు ప్రథమ ద్వార తోరణం పైన చతుర్భుజుడైన వినాయకుడు దర్శనమిస్తాడు. సింహతోరణం క్రింది ఏకదంతునికి ఇరు దిశలలో సింహ ప్రతిమలుంటాయి. ఆలయ సమీపంలో స్వచ్ఛ శీతల జలాలతో తళతళలాడే జలాశయం ప్రకృతిమాత చిరునవ్వులా సుమనోహరంగా కనిపిస్తుంది. ఆలయ ప్రవేశం మరో ద్వారం పైన శ్వేతవర్ణ రూపంలో గణనాథుడు అభయప్రదుడుగా ఆసీనుడై ఉంటాడు. ఈ ఆలయ ప్రవేశ మంటపం పైభాగాన ఉత్తరాభిముఖ శనైశ్చరుడు దర్శనమిచ్చి ఆహ్వానిస్తూ ఉండడం ఒక విశేషంగా భక్తులు భావిస్తారు. శనీశ్వరుని ఆలయం బయట వృక్షాల క్రింద నారికేళాల్ని సమర్పిస్తూ స్వామివారి ఆశీస్సులకు భక్తులు పాత్రులవుతూ ఉంటారు.